చెరువులు పూడ్చి వేల కోట్ల దోపిడీ. చెరువులు పూడ్చి వేల కోట్ల దోపిడీ. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని 19 ఎకరాల చెరువు 2023 వచ్చేసరికి పూర్తిగా కబ్జా చేసి ఇలా బిల్డింగ్స్ కట్టారట. ఇగో బాబా 2014లో ఇది చెరువు ఉంటే ఇగో 2023కి వచ్చేసరికి ఇట్లా తయారైంది. ఇది కల్వకుంట్ల దోపిడీ కిందకి వస్తుంది, కేటీఆర్ దోపిడీ కిందకి వస్తుంది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ భూ స్కామ్. 10 ఏళ్లలో ఓఆర్ఆర్ లోపలి 171 చెరువులు కబ్జా. 386 ఎకరాల చెరువు భూములు లేఅవుట్లు వేసి 19,000 కోట్లు స్వాహా. నాడు చెరువులు చెట్లతో నిన్న ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్. 10 ఏళ్ల కిందటి ప్రస్తుత శాటిలైట్ ఫోటోతో స్పష్టంగా తేడాలు. టీజీఆర్ఏసీ నివేదికతో భారీ భూదందా బట్టబయలు. కబ్జాల వెనుక పలువురు బీఆర్ఎస్ నేతలు ఆఫీసర్ల పాత్ర ఉన్నట్లు అనుమానాలు అంటూ చూస్తాం. 2014 తర్వాత హైదరాబాద్లో చెరువుల పరిస్థితి. 10 ఏళ్ళలో పూర్తిగా మాయమైనటువంటి చెరువులు 44, ఆక్రమించిన భూమి 104 ఎకరాలు. 2014 ముందు ఎలాంటి కబ్జాలు లేవని, ఆ తర్వాత 10 ఏళ్ళలో 50% చెరువులు కబ్జా అయిన చెరువులు 57, ఆక్రమించిన భూమి 126 ఎకరాలట. 2014 ముందు 10 నుంచి 20% కబ్జా ఉండి, ఆ తర్వాత 10 ఏళ్ళలో 70% కబ్జాలకు వెళ్ళినటువంటి చెరువులు 70, ఆక్రమించిన భూమి 156 ఎకరాలు. కబ్జా అయిన మొత్తం భూమి 386 ఎకరాల చెరువు భూమి కబ్జా అయినట్లు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా చెప్తున్నారు. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి భారీ ల్యాండ్ స్కామ్ బయటపడింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 171 చెరువులను 10 ఏళ్లలో కబ్జా చేసి 386 ఎకరాల్లో లేఅవుట్లు వేసి అమ్మేసుకోవడం ద్వారా దాదాపు 19,000 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు తేలింది. ఈ కుంభకోణం వెనుక పలువురు బీఆర్ఎస్ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కీలకంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 వరకు ఎలాంటి ఆక్రమణలు లేవని, ఆ 44 చెరువులు ఆక్రమణ లేని 44 చెరువులు 10 ఏళ్ల కాలంలో పూర్తిగా మాయమయ్యాయి. ఆయా చెరువులు మట్టితో పూడ్చి 104 ఎకరాల్లో లేఅవుట్లు చేసి అమ్మేశారంటూ చూస్తా ఉన్నాం. అన్ని ప్రైమ్ ఏరియాలోనే గుర్తుపెట్టి, ఆ చెరువులన్నీ కూడా ప్రైమ్ ఏరియాలోనే. అవి కూడా నాకు తెలిసి ఆ చెరువుల సుందరీకరణ అని చెప్పేసి సగం చెరువు సుందరీకరణ చేసి సగం చెరువు కబ్జా చేస్తూ ఉన్నారు. చూడండి, 10 ఏళ్లలో కబ్జాల పాలైన చెరువులు ఉన్న ప్రాంతాలని ప్రైమ్ ఏరియాలోనివే. ఆయా చోట్ల ఏరియాను బట్టి ఎకరా 100 కోట్ల దాకా పలుకుతున్నది. అప్పటి సర్కారు రియల్ భూమి పేరిట అరచేతిలో వైకంఠం చూపితే, ఇదే అదనంగా కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరువులకు పూడ్చి రియల్ ఎస్టేట్ ద్వారా వేల కోట్ల దందాకు పాల్పడినట్లు ఉన్నాయి. కొన్ని కీలక ఏరియాల్లో నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా ఇన్వాల్వ్ కాగా, మరికొన్ని చోట్ల కింది స్థాయి లీడర్లతో పనికొచ్చినట్లు ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఎకరా 30 కోట్ల నుంచి 100 కోట్ల దాకా పలుకుతున్న ఏరియాల్లోనే చెరువులు ఎక్కువగా మాయం కావడం అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లు అనుమానిస్తున్నది. పుప్పాలగూడలోని గత ప్రభుత్వ భూములు వేలం వేస్తే ఎకరా 100 కోట్లు పలికింది. అమీన్పూర్, షేక్పేట ఏరియాలో 60 కోట్లకు తగ్గలేదు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్, గండిపేట్, బాలాపూర్, సేలింగపల్లి, రాజేంద్రనగర్ మండలాల్లో, మేడ్చల్ జిల్లా అల్వాల్, కూకట్పల్లి, మేడిపల్లి, కీసరా, ఉప్పర్ల మండలాల్లో, హైదరాబాద్ జిల్లా మారేడ్పల్లి, షేక్పల్లి మండలంలో, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో 2014 తర్వాత 44 చెరువులు పూర్తిగా కబ్జాకు పాలైనని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దీనికి సమాధానం చెప్పాలి కేటీఆర్. మేము చాలా మంచి పాలన చేసినామని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా, ఇక మరి దీని గురించి ఏదో సమాధానం చెప్పు. ఈరోజు ప్రెస్ మీట్ పెడతావు కదా, చూద్దాం. సిగ్గుండాలి కదా. ఇంత పెద్ద ఎత్తున 386 ఎకరాలు 19,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భారీ భూ స్కామ్ మరి ఇంత పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉంటే, ఇవి మచ్చుకు మాత్రమే, కొన్ని మాత్రమే అండి. ఇంకా చాలా ఉన్నాయి, తెలియని దందాలు చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.